హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎస్ఏపిలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది మనం చేసేటటువంటి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనమాట. ఎస్ఏపిలో ఉన్నటువంటి ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కాన్ఫిగరేషన్స్ అన్నీ స్టార్ట్ చేయడానికి ముందుగా మనం చేయవలసినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చేయటం జరుగుతుందన్నమాట. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి టోటల్ ప్రాసెస్ అనమాట. అంటే ఒక కంపెనీ డిఫైన్ చేయటము, కంపెనీ కోడ్స్ డివైడ్ చేయటము, ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయటము, తర్వాత బిజినెస్ ఏరియాస్ అన్నీ కలిపేసి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా చేయటము, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. అంటే టోటల్గా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం కాబట్టి దీన్ని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇప్పుడు మనము ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో టోటల్గా 9 కాన్ఫిగరేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ 9 కాన్ఫిగరేషన్స్ అనేవి మినిమం కాన్ఫిగరేషన్ చాలా కంపల్సరీగా చేయవలసినటువంటి కాన్ఫిగరేషన్స్ అనమాట. సో వీటిల్లో మొత్తము 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, వాటి టీ కోడ్స్. సో తర్వాత ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఈ కాన్ఫిగరేషన్స్ అసలు ఎందుకు చేస్తాము ఏంటి అనేది ఒక్కొక్క కాన్ఫిగరేషను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ మనం చేయవలసిన కాన్ఫిగరేషన్ ఏంటంటే డిఫైన్ కంపెనీ. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ టాటా అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందనుకుందాం. టాటా వాళ్ళకి చాలా కంపెనీస్ ఉంటాయి, సబ్ కంపెనీస్. అంటే ఏంటి, టాటా టెలికామ్ అని, టాటా మోటార్స్ అని, ఇంకా టాటా ఆయిల్స్ అని డిఫరెంట్ ఉన్నాయి అనుకుందాం. సో వాటన్నింటికి ఫస్ట్ మెయిన్ కంపెనీ ఏది ఉంటుంది, టాటా అనేది మెయిన్ కంపెనీ అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ అనమాట, ఇది వాళ్ళ బ్రాండ్ అనమాట. సో ఫస్ట్ మనం ఒక కంపెనీని డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని డిఫైన్ కంపెనీ అంటారు. దీనికి వచ్చేసి ట్రాన్సాక్షన్ కోడ్ OX15 అనే ట్రాన్సాక్షన్ కోడ్ని ఉపయోగించి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్రాసెస్. మనం చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం అనమాట. అంటే దీనికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి OX15 అనేది దీనికి ట్రాన్సాక్షన్ కోడ్. తర్వాత సెకండ్ వన్, క్రియేట్ ఏ కంపెనీ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ OX02. క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఇప్పుడు టాటా అనేది ఒక కంపెనీ అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, అందులో చాలా కంపెనీస్ ఉంటాయి. టాటాలో ఏమేం కంపెనీస్ ఉంటాయి, టాటా టెలికామ్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, టాటా ఆయిల్స్ ఉంటుంది, లేకపోతే టాటాకి సంబంధించిన ఇంకా చాలా ప్రోడక్ట్స్ అనేవి, ఫుడ్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు అనమాట. ఇలా సబ్ కంపెనీస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా కంపెనీ కోడ్స్ అంటారు. ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు క్వశ్చన్, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి. కంపెనీ అంటే ఏంటి, మనం OX15తో క్రియేట్ చేస్తాం కదా, అది కంపెనీ. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చాలా రకాల కంపెనీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, టాటా టెలికామ్ అనేది కానీ, లేకపోతే టాటా ఆయిల్స్, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి సబ్ కంపెనీస్ అనమాట. సో కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట వీటి కోసం. దీన్ని OX02 అంటారు. టాటా అనేది మెయిన్ కంపెనీ అయితే దాని అండర్లో ఉండేటటువంటి కంపెనీస్ అన్నీ కూడా కంపెనీ కోడ్స్ కింద మనం చెప్తాం అనమాట. దాన్ని OX02 అంటారు. తర్వాత మూడో కాన్ఫిగరేషన్ వచ్చేసి అసైనింగ్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైనింగ్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే ఏంటి, మనము ఫస్ట్ ఒక కంపెనీని క్రియేట్ చేసాం, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం సెకండ్ వన్. సో ఈ కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయడం అనమాట. దీన్ని ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి OX16 అనే దాంతో మనం ఈ కంపెనీని అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అనమాట. డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అంటే ఇప్పుడు మనకి టాటా గ్రూప్కి సంబంధించినటువంటి టాటా టెలికామ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందనుకున్నాం, ఆర్ కంపెనీ కోడ్ ఉందనుకున్నాం. సో దీనికి సంబంధించినటువంటి బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది, గుంటూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, ఒంగోలులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, కర్నూలులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, తిరుపతిలో ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది, తర్వాత నెల్లూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది, హైదరాబాద్లో ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది. ఇలా చాలా ఏరియాలో చాలా బిజినెస్ ఏరియాస్ అనేది ఒక కంపెనీ కోడ్కి ఉండటం జరుగుతుంది అనమాట. సో ఈ కంపెనీ కోడ్స్కి అవసరమైనటువంటి బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయడాన్ని డిఫైన్ బిజినెస్ ఏరియా అంటారు. దీనికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి
OX03 అనమాట. ఈ OX03ని ఉపయోగించి మనం బిజినెస్ ఏరియాస్ని తయారు చేయటం జరుగుతుందన్నమాట. తర్వాత కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే OCC1. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ అంటే ఏంటంటే మనం బిజినెస్ ఏరియాస్ తయారు చేస్తూ ఉన్నామన్నమాట. అంటే మనం బిజినెస్ ఏరియాస్ కొన్ని క్రియేట్ చేసాం. సో ఈ బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఒకే పార్ట్ కింద, అంటే ఒకే డివిజన్ కింద, ఒకే కంపెనీకి సంబంధించిన వాటి కింద, అంటే కంపెనీ కోడ్కి సంబంధించిన వాటి కింద తయారు చేయడానికి ఈ ట్రాన్సాక్షన్ కోడ్ని ఉపయోగించి చేయడం జరుగుతుంది. దీన్ని మెయింటెనెన్స్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారనమాట. దీనికి టీ కోడ్ ఏంటంటే OCC1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో దీనికి ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇంతకుముందు మనం OCC1 అంటే మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ద్వారా మనము ఒక బిజినెస్ ఏరియాస్ అన్నీ కలపడానికి ఒక కోడ్ని మనం తయారు చేసుకున్నాం. దానికి ఒక నేమ్ మనం ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో అలా ఇచ్చిన తర్వాత అసైన్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో ఈ బిజినెస్ ఏరియాస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం తయారు చేసాం కదా, అంటే వేరే టీ కోడ్లో మనము తయారు చేస్తున్నాం కదా. బిజినెస్ ఏరియాస్ అన్నీ కూడా OX03 అనే టీ కోడ్ని ఉపయోగించి మనం తయారు చేసుకున్నాం కదా. సో ఈ బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనే దాన్ని ఉపయోగించి మనం ఒకే దాని కింద కలపడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని చెప్పేసి అన్నాం కదా. అంటే ఈ బిజినెస్ ఏరియా అన్నింటినీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి లింక్ చేయటం అనమాట. అంటే బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా మనం తయారు చేసినటువంటి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని చెప్పేసి ఉంది కదా, దానికి సంబంధించిన కోడ్కి మనం అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఇప్పుడు కొంచెం వింటున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ ఒక్కసారి మనం కనుక ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్నీ ఉపయోగించుకుంటూ SAPలో కనుక మనం మ్యాప్ చేసేటప్పుడు ఈజీగా మనకి ఐడియా వస్తుంది అనమాట. ఇది ఒకటి, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OB-B6. దీని ద్వారా మనము బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అంతకుముందు మనం తయారు చేసాం కదా OCC1 టీ కోడ్ ద్వారా, దానికి మనం అటాచ్ చేయడం జరుగుతుందన్నమాట. అది తర్వాత వచ్చేసి మనకి డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. దీనికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి FM_ఫంక్షన్ అనమాట. అంటే ఈ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ అనేవి ఎందుకు మనం డిఫైన్ చేస్తామంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో HR, మార్కెటింగ్, సేల్స్, అకౌంట్స్ ఇట్లా అన్ని రకాలైనటువంటి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మనం వ్యాలిడేషన్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఈ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ని మనం తయారు చేసినప్పుడు ఈ HR అనేది, మార్కెటింగ్ అనేది, సేల్స్ అనేది, అకౌంట్స్ అనేది ఎన్ని రోజుల వరకు వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేయగలరు, వాళ్ళకు అవసరమైనటువంటి వ్యాలిడేషన్ డేటు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మనం SAPలో డీల్ చేస్తున్నప్పుడు 1 yearలో చేస్తాము, 2 yearsలో చేస్తాము, 3 yearsలో చేస్తామని చెప్పేసి ఒక డేట్ ఉంటుంది అనమాట. ఆ డేట్ ప్రకారం ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, సేల్స్ డిపార్ట్మెంటు వీటన్నిటికీ కూడా వ్యాలిడిటీ డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే 1 yearలో కంప్లీట్ అయిపోతుందా, 2 years అంటే ఆ డేట్ వరకు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా వాళ్ళకి డేట్ అనేది ఇవ్వడానికి డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అని చెప్పేసి పిలవటం జరుగుతుందన్నమాట. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఏంటి, HR అనేది, మార్కెటింగ్, సేల్స్, అకౌంటు ఇట్లాంటి ఫంక్షనల్ ఏరియాస్ అన్నిటికీ కూడా డిఫైన్ చేసి దానికి కొంత వ్యాలిడిటీ డేట్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. అది ఒకటి పార్ట్ అనమాట. సో దీనికి టీ కోడ్ వచ్చేసి FM_ఫంక్షన్. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ట్రాన్సాక్షన్ కోడ్ OB-45 తోటి ఇక్కడ మనం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ కోడ్ ఉంది, ఆ కంపెనీ కోడ్కి క్రెడిట్ లిమిట్ అంటే వాళ్ళు ఎంతవరకు అమౌంట్ అనేది ఖర్చు చేయగలరు, ఎంతవరకు అమౌంట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు పోస్ట్ చేయగలరు, 5 లక్షలు చేయగలరా, 10 లక్షలు చేయగలరా, 50 లక్షలు చేయగలరా, ₹1,00,00,000 చేయగలరా అనేది డిఫైన్ చేయడం జరుగుతుందన్నమాట. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ OB-45 ఉపయోగించి ఆ కంపెనీకి అవసరమైనటువంటి లిమిట్ అనేది చేయటం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు
క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ట్రాన్సాక్షన్ కోడ్ OB38, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అంటే మనం ఇంతకుముందు OB45లో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనే దాన్ని మనం డిఫైన్ చేసాము. ఈ విధంగా డిఫైన్ చేసిన ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయడానికి ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగిస్తారు. మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా తయారు చేసాం కదా, డిఫైన్ చేసాం కదా OB45 ట్రాన్సాక్షన్ తోటి. సో ఈ అమౌంట్ అనేది ఈ డిఫైన్ చేసినటువంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్, అంటే కంపెనీ కోడ్కి మనం అసైన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఇంటర్లింక్ చేస్తాం అనమాట. ఈ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఆ కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్కి అయితే ఆ లిమిట్ అనేది మనం ఇద్దామనుకుంటున్నామో ఆ కంపెనీకి మనం అసైన్ చేయటం జరుగుతుందన్నమాట. దాన్ని అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. ఆ కంపెనీ కోడ్కి మనం ఒక్కొక్క కంపెనీ కోడ్కి లిమిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. దీనికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి OB38 అనేటటువంటి కోడ్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ SAPలో ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, అసలు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. సో టోటల్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి 9 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. బట్ SAPలోకి మీరు కనుక కొత్తగా అట్లయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫస్ట్లో. తర్వాత 1 మంత్ ఆర్ 1.5 మంత్లో మీకు అలవాటు అయిపోతుంది. బాగా ఇంట్రెస్ట్గా కనుక మీరు SAP నేర్చుకుంటే కనుక మ్యాక్సిమం 1.5 మంత్ ఆర్ 2 మంత్స్లో కంప్లీట్ చేసేయచ్చు. మీరు కనుక మంచి జీనియస్ అయితే కనుక 40 డేస్లో కూడా SAP అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 9 కాన్ఫిగరేషన్స్ అనేవి SAP ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో వస్తాయి. వీటికి ఎట్లా కాన్ఫిగరేషన్స్ చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.